ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. సో ఈరోజు వీడియోలో వ్లాగ్ బోనాల స్పెషల్ వ్లాగ్ అనమాట. మా ఇంటి దగ్గర బోనాలు చాలా చక్కగా జరిగాయి. ఎలా జరిగిందో చెప్తాను చూడండి. మార్నింగ్ లేవగానే చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకొని, దేవుడి గది కూడా శుభ్రం చేసుకొని, ఫొటోస్ అన్నీ కడిగేసుకొని దీపం ముట్టించాను. అలాగే స్పెషల్ కాబట్టి బోనంని చక్కగా అలంకరించుకున్నాను. ఇది కళ్ళు సాక అనమాట. సో అలాగే బోనం వెరైటీగా ఉంటుందని అమ్మవారి ఫేస్ అలా కట్టానండి. చూడ్డానికి అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి. నాకు అది చాలా బాగా నచ్చింది. సో ప్రతిసారి ఇలాగే చేస్తాను అనుకుంటున్నాను. అలాగే అమ్మవారి దగ్గర కోడి కట్ చేసామండి. అది ఆనవాయితీ కదా. సో తర్వాత చక్కగా మొక్కుకున్నానండి. బోనం అయితే చూడండి ఎంత బాగుందో. సో అలాగే నెక్స్ట్ నేను మా ఆడపడిచి గుడికి వెళ్తున్నామండి. సో ఈసారి అయితే బాగా రెడీ అయ్యాము మేము. తర్వాత అలాగే గుడి లోపలికి ఇంకా వెళ్తున్నాము. చాలా రష్ ఉందనమాట. గుడి చాలా చిన్నగా ఉంది కానీ రష్ అయితే చాలా ఉంది. ఒకరి తర్వాత ఒకరు వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ ఇంకా మేము వెళ్తున్నాము. అలాగా 5 ప్రదక్షిణాలు చేసామండి. మేము ప్రతిసారి బోనం మా ఆడబడ్డకి ఇస్తామండి, తనే ఎత్తుకుంటుంది. సో ప్రదక్షిణ చేసుకొని వస్తున్నాం అనమాట. ఇంకా చేసుకున్న తర్వాత గుడిలో మెయిన్గా ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి టెంపుల్ అనమాట ఇది. సో తెచ్చిన బోనాలన్నీ అక్కడే పెట్టాలన్నమాట. శాఖ ఏదున్నా కానీ అక్కడే పోసుకోవాలి. మేము అలాగే చేసామండి. దేవునికి బెల్లం అన్నము అలాగే శాఖ పోసుకున్నాము. సో తర్వాత ప్రసాదం తీసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి మేము ఇది 4 ప్లేట్. సో ప్రసాదం వచ్చేసి హల్వా ఇంకా గుడాలండి. చాలా హల్వా అయితే చాలా సూపర్ టేస్టీగా ఉందండి. నాకైతే మస్తు నచ్చింది. టేస్ట్ అయితే బాగా అయిందండి. ఇది మా అన్నయ్య, మా మమ్మీ, మా జున్ను పాప, మా పిల్లలందరూ బాగా తిన్నారండి హల్వా అయితే. సో నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు. బాయ్. థ్యాంక్ యూ.